డబ్బు ఉందని చెప్పి హెల్మెట్ పెట్టుకోకపోతే రోడ్డు ప్రమాదమే ఆగదు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే రోడ్డు ప్రమాదమే ఆగదు. టాటా కంపెనీలకి సంబంధించిన పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్న సైరస్ మిస్త్రీ అనే ఆయన సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా రోడ్డు ప్రమాదంలో ఆయన కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ తోటి నలుగురితో చనిపోయారు. నడిపింది ఆయన బ్రదరే. సుమారు 1,00,000 కోట్ల ఆస్తిపరుడు. కానీ ప్రమాదాన్ని ఆపలేకపోయాడు. ఆస్తి ఎంత ఉన్నా కూడా మనం చూస్తున్నాం. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఇద్దరు కోల్పోయారు. ప్రతి వ్యక్తి తన వంతుగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది తన రక్షణ కోసం అనేది తెలుసుకోవాలి. అలానే ప్రికాషన్స్ గురించి తాగి నడపడం అనేది, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం అనేది, తన గురించి ఫస్ట్ ఆలోచిస్తే ఎదుటి వాళ్ళ గురించి తర్వాత ఆలోచించవచ్చు. అతివేగంగా పోవడం వల్ల అనర్థాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా మనం తెలిసి కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెలిసి చేసే తప్పుల్ని అవాయిడ్ చేయడానికే వారోత్సవాలు, మాసోత్సవాలు, ప్రభుత్వం ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటుంది. కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా ఇవన్నీ రోడ్ రూల్స్ పాటిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చిన్న దారిలో కానీ స్టేట్ హైవేస్లో కానీ మనకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ఇక్కడ మీకు ప్లకార్డ్స్లో అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ 2 వీలర్స్ వెళ్ళేవారు హెల్మెట్స్ పెట్టుకోక ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి సెల్ఫ్ స్కిడ్ అయినా సరే హెల్మెట్ లేకపోవడం వల్ల వారికి యాక్సిడెంట్ అవుతున్నాయి. సో వారి ప్రాణాల మీద వరకు తెచ్చుకుంటున్నారు. అలాగే సీట్ బెల్ట్ లేకుండా కార్లో డ్రైవ్ చేయటము, అలాగే మద్యం తాగి డ్రైవ్ చేయటం వల్ల, లేకపోతే వీటి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనం పోలీస్ పరంగా ఎంతోమందిని మనం కౌన్సిలింగ్ చేస్తున్నాము, వాళ్ళకి చెప్తున్నాము. సో అదే భాగంగా ఈరోజు కూడా అందరికీ కూడా తెలిసేటట్టుగా ఈ నినాదాన్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. సురక్షితమైన ప్రయాణము అనేది మేము ప్రతి డ్రైవర్కి చెప్పి పంపిస్తాము. అట్లాగే గేట్ మీటింగ్స్ కూడా చేస్తూ ఉంటాము. సెల్ ఫోన్ డ్రైవింగ్స్ చేయకూడదు అని మరీ చెప్తామండి. అలాగే రోడ్డు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఎలా నడపాలి అనేది కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ మీద ఎక్కువ స్ట్రెస్ చెప్తూ ఉంటాము. అలాగే ఈ మంత్లో మేము ఈ డ్రైవర్స్ ఎవరైతే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్స్ ఉంటారో, ఫ్యాటల్ యాక్సిడెంట్ కానివ్వండి, డ్యామేజెస్ కానివ్వండి, ఏ రకమైన యాక్సిడెంట్ చేసినా కూడా ఆ డ్రైవర్ ఫ్యామిలీస్ని పిలిపించుకొని వాళ్ళతో పాటు కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామండి. ఎలా ఉండాలి, అంటే డ్రైవర్ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి డ్రైవింగ్లో, అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా ఫ్యామిలీస్ ఎలా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనే ఇది కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉంటాము. ఫ్యామిలీస్ కూడా ఎవరైతే ఈ ప్రయాణం చేస్తూ ఉంటారో వారి మీద ఆధారపడినటువంటి వ్యక్తులు, అది భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారు ఉంటారు. వారిని ఒకసారి గుర్తు తెచ్చుకొని మీరు చేసే ప్రయాణం ముందు మద్యం చేసి ఉన్నట్లయితే అది మీరు వాహనాలు నడపకపోవడం, లేదా బయలుదేరే ముందు సీటు బెల్ట్ ధరించామా లేదనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోవడము, అదేవిధంగా వెహికల్కి ఉన్నటువంటి ప్రమాణాలు ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడము, ఇదనేటువంటిది దైనందిన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అది పార్ట్ అండ్ పార్సల్గా ఉండాలి. ఇది కొన్ని శాఖల వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అదర్ డిపార్ట్మెంట్స్ వారు భద్రతా వారోత్సవాలు చేసినంత మాత్రాన, ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేసినంత మాత్రాన పూర్తిగా ప్రమాదాలను మనం నివారించలేం.